చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల పాత్ర ఏంటి అనే దానిపై ఒక రకమైనటువంటి క్లారిటీ లేదు ఎవరికి. అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రాష్ట్రానికి సంబంధించి ఉన్నారు, కానీ ఆమె ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఆమె వాయిస్ వినిపించట్లా, ముఖ్యంగా ఎన్నికల తర్వాత. ఇప్పుడు తాజాగా ఆమె ఒక నినాదం పుచ్చుకున్నారట. అదేంటంటే స్వర్గీయ వంగవీటి మోహన రంగ. ఇప్పుడు ఆయన పేరు వాడుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి కొనసాగితే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోం అని చెప్పి రంగ అభిమానులు, ముఖ్యంగా కాపు నాయకులు ఒక రకమైనటువంటి హెచ్చరిక చేస్తున్నారట. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి అంశంగానే మారింది. అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది, మరి ఆమె రంగా గారి పేరుతో ఎందుకు ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి? ఇప్పుడు కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి అది అంత హైలైట్ అయ్యేటువంటి విషయం కాదు, కానీ అంటే వంగవీటి మోహన రంగ ఆయన పేరు వాడుకొని ఆమె రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసమా, కొనసాగించడం కోసమా అనే చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షర్మిల ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వంగవీటి మోహన రంగ గురించి ప్రస్తావన. ఆయన తెలుసు మనకి, దాదాపుగా బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం, వారు పడుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసమే ఆయన అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు. చివరికి ప్రజల కోసం ఆయన చేపట్టినటువంటి దీక్ష, అక్కడే ఆయన హత్య కావడం అనేది కూడా అందరికీ తెలిసినటువంటి చరిత్రే. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు షర్మిలకు ఆయనపై అంత ప్రేమ, అభిమానం, మక్కువ అన్నీ కలుగుతున్నాయి అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే దానికన్నా ముందు అసలు షర్మిల నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఏం లేఖ రాశారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. సబ్జెక్ట్: విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలి. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ నుంచి గన్నవరం దగ్గరలోని చిన్నవుటుపల్లి వరకు 47.8 కిలోమీటర్ల దూరం గల విజయవాడ పశ్చిమ జాతీయ బైపాస్ రహదారి పూర్తి కావచ్చినందుకు సంతోషం. ఈ 6 వరుసల రహదారి ద్వారా విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర గట్టెక్కుతాయి. ఈ బైపాస్ రహదారికి విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రంగా గారు ప్రజలకు చేసిన సేవ అనిర్వచనీయం. సామాజిక న్యాయంపై దృష్టి సారించి అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించి భూమి లేని వారికి భూ పంపిణీ చేసి ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహన రంగా బైపాస్ జాతీయ రహదారిగా పేరు పెట్టేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరుతున్నాం. వైఎస్ షర్మిలారెడ్డి, అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు ఈ యొక్క లేఖలో ఏవైతే అంశాలు ఆమె పేర్కొన్నారో దానికి ఇప్పుడు రంగా అభిమానులు, కాపు నేతలు ఒక రకమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. సాధారణంగా ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశాల గురించి పనిచేయాలి, క్యాడర్ని కలుపుకోవాలి. ఇప్పుడు అకస్మాత్తుగా ఒక పార్టీకి రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల రంగా గారి పేరుతో లేఖ రాయటం అంటే
ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ ఆయన చిరస్మరణీయమైనటువంటి వ్యక్తి, ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. కాబట్టి ఆయనకి సరైనటువంటి గౌరవం దక్కాలంటే ఆ 6 లైన్ రోడ్డుకి ఆయన పేరు పెట్టాలి. ఇప్పుడు దీనిపై మండిపడుతున్నారు జన సైనికులు కానీ, అలాగే కాపు నేతలు, రంగా అభిమానులు ప్రధానంగా. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమెకు అంత ఇష్టమేంటో. గతంలో మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కోరింది ఒక జిల్లాకు, ముఖ్యంగా కృష్ణా జిల్లాకు పేరు పెట్టండి, వంగవీటి మోహన్ రంగా విఎంఆర్ డిస్టిక్గా అని చెప్పి మేము ఎన్నోసార్లు కాళ్ళు అరిగేలా తిరిగాం. ఆయన ఓకే అన్నారు. కానీ కనీసం ఆ ఊసే లేదు, ఆ పలుకే లేదు. ఇప్పుడు మీరెలా అడగటానికి అర్హురాలు? అయినా ఆయన ఒక నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి వ్యక్తిగా నిలిచిపోయారు. ఆయన గురించి మీరు చెప్పడం ఏంటి అని చెప్పి ఒక రకమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో మేము కావాలని చెప్పేది కాదు. దీనికి సంబంధించి కొంతమంది మా ప్రతినిధులు నాయకుల దగ్గర, అలాగే రంగ అభిమానుల దగ్గర వారి యొక్క వెర్షన్ తీసుకున్నారు. ఒకసారి వారు ఏమన్నారు వినండి. విజయవాడ కాదండి, ఏపీ ప్రజలకు కాదు, ఓల్డ్ వైజ్గా రంగా గారికి ఒక అభిమానం ఉంది, ఒక పేరు ప్రతిష్ట ఉంది. కొత్తగా సడన్గా షర్మిల గారికి ఎందుకు గుర్తొచ్చిందో మాకైతే తెలియట్లేదు. ఏమాత్రం రంగా గారి పేరు గుర్తులేని వాళ్ళ అన్నగారికి చూసి బాధపడాలో, ఈ మాత్రమైనా ఈమెకు సడన్గా గుర్తొచ్చినందుకు ఆనందపడాలో మాకైతే తెలియట్లేదు. కృష్ణా జిల్లాకి పేరు మార్చినప్పుడు మేము చాలా బాధపడ్డాం. అసలు ఈ పేర్లు మార్చే రాజకీయాలు మీకు ఎందుకో మాకు అర్థం కావట్లేదు. మీ పరిపాలన మీరు చేశారు, పేర్లు మార్చి జనాలను విడదీసి, కులాలను విడదీసి, అవన్నీ మీ అన్నగారు చాలా తప్పులు చేశారు. ఆ తప్పులు సరిదిద్దే పనుల్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి సడన్గా మా రంగా గారి మీద అభిమానం, ఆప్యాయత, ఆవకాయ బద్ద మాకేం చూపించవసరం లేదు. మా పని మేము చేస్తున్నాం. మీ అధికారంలో, మీ అన్నగారి అధికారంలో, మీ అధికారం కాదు, మీరు కష్టపడితే వచ్చిన మీ అన్నగారికి అధికారంలో ఉన్నప్పుడు పథకాలు వచ్చినాయి, బూతు పురాణాలు వచ్చినాయి. ఇప్పుడు పథకాలు రావడం కొంచెం లేట్ అయినా సరే బూతు పురాణాలు అయితే ఏమీ లేవు. ఇప్పుడు మీరు సడన్గా వచ్చి రంగా గారి పేరు పెట్టాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని మా రాజకీయం చెయ్యొద్దు. దయచేసి పరిపాలన చేద్దాం. మీరు ఎవరికైనా ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి, మీ నాన్నగారు ఎంతో ప్రేమగా సంపాదించిన ఆస్తులు, అంటే సంపాదించే విషయంలో రెండు ఉంటాయండి, ఒకటి కష్టపడేది, ఒకటి ఇష్టపడేది. ఆయన ఇష్టపడి మీకు ఇచ్చిన ఆస్తులు మీరు కొట్టుకోకన్నా కూర్చుని మీకు మీరు సాల్వ్ చేసుకోండి. దయచేసి రంగా గారిని మధ్యలోకి తీసుకొచ్చి రాజకీయాలు అయితే మీరు చెయ్యొద్దు. ఆయన పేరు మీద ఉన్న రాజకీయం మాకు చాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి మనుగడ అన్నది లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, రంగా గారికి ఉన్న అభిమానం అనేదాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఆనాడు జిల్లాల విభజన సమయంలో మన కృష్ణా జిల్లాలో ఒక భాగమైన ఎన్టీఆర్ జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పని ఆనాడు అనేక పార్టీలు ప్రతిపాదించినాయి. వాళ్ళ సొంత అన్నగారు ఉన్న పార్టీకి ఒక చిన్న వినతి పత్రం కూడా ఇవ్వలేకపోయింది. ఆ రోజు ఎన్టీఆర్ జిల్లా అనేది అటుపక్క ఉన్న కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పని, ఇటుపక్క విఎంఆర్ జిల్లా పెట్టాలని చెప్పని ఆనాడు జనసేన పార్టీ కోరుకుంది. అనేక పార్టీలు దాని మీద రిప్రజెంటేషన్ కలెక్టర్కి కూడా ఇచ్చారు. ఆ రోజు అంత జరుగుతున్న సందర్భంలో కూడా ఆమె తెలంగాణలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా రంగా గారి పేరు అనేది ఆవిడ ఎక్కడా మాట్లాడలేదు, ఎక్కడ ఆమె పట్టించుకోలేదు. ఈనాడు ఆంధ్రప్రదేశ్కి ఆమెని పిఎస్సి అధ్యక్షురాలని చేశారని చెప్పని, ఈరోజు రంగా గారి పేరు వాడుకుంటే వాళ్ళు హైప్ అవుతారని చెప్పని రంగా గారి పేరు వాడుకోవడం జరుగుతుంది తప్ప రంగా గారి మీద కానీ, రంగా గారి కుటుంబం మీద కానీ ఎటువంటి ప్రేమ అభిమానాలు ఏనాడు వాళ్ళు కనబరచలేదు. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాలు నిలబడి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా మేము షర్మిల గారికి ఒకటే చెప్తున్నాం, రంగా గారి పేరు వాడుకొని ఒక రోడ్డుకో లేకపోతే ఒక భవనానికో పెట్టేది కాదు, ఒక జిల్లాకి లేదా రాష్ట్రానికి పెట్టాల్సిన స్థాయి వంగవీటి మోహన్ రంగా గారిది. ఆ రేంజ్లో మీరు చేయగలిగితే చేయండి తప్ప ఒక రోడ్డుకో ఒక భవనానికో ఆయన పేరుని పరిమితం చేయాలని చెప్పి చూడొద్దు. ఆయన రాష్ట్రం స్థాయిలో ఉన్న వ్యక్తి. కావాలంటే ఒక రోడ్డుకో దేనికో దానికి మీ నాన్నగారి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోండి తప్ప రంగా గారిని ఒక రోడ్డుకో ఒక భవనానికో పరిమితం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదండి పరిస్థితి. అంటే
ఏ రకమైనటువంటి స్థాయికి రాజకీయాలు వెళ్తున్నాయి అంటే తమ వర్గానికి సంబంధించు లేకపోతే ఆ వ్యక్తి ఎవరైతే నాయకుడు ఉన్నారో తన మనుగడ సాధించుకోవడం కోసం కొనసాగించడం కోసం రకరకాల వ్యూహాలు ఎత్తుగడలు వేస్తుంటారు. దానిలో భాగమే షర్మిల ఈ రోజున వంగవీటి మోహన రంగ ఆయన పేరును వాడుకుంటూ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, మేము చూస్తూ ఊరుకోబోం అని చెప్పి ఒక తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే ఎవరో పేరు పెట్టాలి అని చెప్పి మీకు ఎందుకు? మీ పోరాటం ఏదో మీ ఉద్యమం ఏదో మీరు చేయొచ్చు కదా. గతంలో మీ అన్న ఏం చేశాడు, మేము ఎన్నిసార్లు తిరిగాం అని చెప్పి అటువైపు నుంచి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా అంటే వంగవీటి మోహన రంగ ఆయన పేరు వాడుకుంటే ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో ఆయా పార్టీల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఆహ్వానించాలి. దీని ద్వారా అమ్మో మన నాయకుడిని ఆమె పొగుడుతుంది, కొనియాడుతుంది, కాబట్టి మనం ఆ పార్టీలోకి వెళ్ళాలి. అంత వ్యవహారం ఉండదు. అంటే వాస్తవం చెప్పాలంటే అంత సీన్ ఉండదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఒక దారుణమైనటువంటి దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అలాగే ఉంది. మన ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కూడా చాలామంది క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నారట. ఆయా పార్టీల వైపు చూస్తున్నారని మాకు తెలిసినటువంటి సమాచారం. మరికొద్ది రోజుల్లోనే కొంతమంది ఆ పార్టీ కూడా మారే యోచనలో ఉన్నారు. కంపల్సరీ జరుగుతుంది అది. ఇటువంటి నేపథ్యంలో ఆమె అంటే క్యాడర్ని కాపాడుకోవడంలో కానీ క్యాడర్ని బలోపేతం చేసే అంశానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక స్ట్రాంగ్ లీడర్గా షర్మిల లేరు. షర్మిల ఎంతవరకు ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశాల గురించి విషయాల గురించి మాట్లాడటం తప్ప, అందులోనూ తన సోదరుని అనేక రకాలుగా ఆరోపణలు విమర్శలతో ఆమె దుమ్మెత్తిపోయటమే తప్ప పార్టీ కోసం, పార్టీ క్యాడర్ కోసం, పార్టీ మరింత బలోపేతం కావాలని ఆ దిశగా మాత్రం ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఆమె పనేదో ఆమెను చూసుకోమనండి. అనవసరమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయి తలదూర్చి అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకూడదు. మా నాయకుడు మాకు ఏమి నేర్పడో మాకు తెలుసు. మా నాయకుడి కోసం ఆ యొక్క ఏదో రహదారికి బైపాస్కి పేరు పెట్టాలని ఈవిడి ప్రతిపాదించడం ఏంటి అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే కాపు నాయకుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతుందట. ఎందుకనంటే వంగవీటి మోహన రంగ ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ రకమైనటువంటి పోరాటం చేశారు, ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం, వారి వెల్ఫేర్ కోసం, వారి బాగోగుల కోసం కష్టపడి అహర్నిశలు పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆ పోరాటంలో భాగంగానే ఆయన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా వంగవీటి మోహన రంగ అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో షర్మిల ఈ లేఖ రాయటం ఒక రకమైనటువంటి గందరగోళానికి, అయోమయానికి గురి చేసిందనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్